వారం రోజులు ఒక అనాథలా పడున్నాను సార్ హాస్పిటల్లోనే. అలాగే వారం రోజులు నాకు ఇంటికి వెళ్ళిన వెంటనే పెద్ద గొడవ పెట్టుకున్నారండి. నాకు ఏదో డౌట్ వచ్చింది, ఈయన జీవితంలో ఎవరో ఉన్నారు నన్ను బాగా అనేసి కాలనీ ఉన్న అందరిని వెళ్ళి అడిగానండి. ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా కనుక్కున్నాను, నిజం చెప్పండి అంటే ఈయన నోటికి భయపడి ఎవ్వరు చెప్పలేదండి. ఈయన కొంచెం నోరు ఎక్కువ ఉపయోగిస్తారు, చెప్పలేదు. డెలివరీ అయ్యానండి, ఇంకంతే. నేను డెలివరీ అయ్యి వచ్చాను. ఒక 2 నెలల్లో కన్ఫర్మ్గా నాకు ఉంది అని మనసులో అనుమానం వచ్చేసింది ఆయన ప్రవర్తన చూసి. ఇంకా డెలివరీ వచ్చాక కూడా భార్యను ముట్టుకోవాలని కానీ, భార్యను సంతోషంగా ఒక 2 నిమిషాలు మాట్లాడాలని కానీ, ఇంకంతే. పిల్లల కోసం చేసుకున్నాను, పిల్లల కోసం నువ్వు పడుండు, నాకు ఎక్కడో బాగుంది, ఎక్కడో గడుపుతున్నాను, ఏదేంటి భార్యని కదా 2 నిమిషాలు మాట్లాడు అని ఏడిసి అడిగినా నాకు ఇష్టం ఉన్నట్టు. నీ మొహం చూడంటే నాకు చిరాకు, నువ్వేం బాగున్నావు, నాకు అక్కడే బాగుంటుంది, అక్కడ ఎక్కడ బాగుంటుందని నిలదీశాను. తీసుకెళ్ళు అక్కడికి అడుగుతాను ఏం బాగుంటుందో అని నిలదీశానండి. ఆయన అడిగితే నాకు చెప్పలేదు. కింద సంవత్సరం మే నెలలోనే వీళ్ళని తీసుకొని షిరిడి వెళ్ళారండి ఆయన. కనీసం పిల్లలతో ఉన్నానండి, ఒక 100 రూపాయలు కూడా చేతిలో పెట్టలేదు నాకు ఆయన. షిరిడి వెళ్ళైతే అప్పుడు నాకు ఇలా కాదని వేరే ఆయన పెట్టుకొని కనుక్కున్నానండి. ఆయన వీళ్ళ ఇంటికి వెళ్ళి అన్ని కనుక్కుంటే తెలిసింది. ఇంకా ఈ షిరిడి వెళ్ళాక ఒక 2 నెలలు 3 నెలలు ఉన్నాను గొడవలు పడుతూ. ఇంత ఎప్పుడు ఇదే గొడవ, ఇంకా నన్ను పట్టించుకోవట్లేదు, నా కష్టం సుఖం చూడట్లేదు అనేసి మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళిపోయాక ఇంకా అక్కడ కేసు పెద్ద మనుషులు వాళ్ళని పెట్టి అడిగితే ఏమన్నారు, ఆవిడనే కొన్నాను, ఆ పిల్లలు నాకు పుట్టలేదు, పిల్లకి పెళ్లి చేసాక వదిలేస్తాను. నాకు 2 ఆడపిల్లలు కదా అనేసి మళ్ళీ నేను వచ్చానండి. మా అమ్మాయిని నచ్చ చెప్పడం వల్ల రావడం, మళ్ళీ వెళ్ళిపోవడం, గొడవలు పెట్టుకొని ఒకసారి నూతిలో కూడా దూకేసానండి. ఆయన టార్చర్ పడలేక దూకిస్తే ఆయనే తీశారు. అప్పుడు ఆయన చేయి ఫ్రాక్చర్ అయిందన్నమాట, నా నూతిలో దూకి తీయడం వల్ల. మా అత్తయ్య గారు వాళ్ళు వీళ్ళ ఇంటికి వెళ్ళారండి షిరిడి వెళ్ళి వచ్చాక. ఈవిడేమన్నది, నేనే భార్యని, అన్నీ మొత్తం ఆయన కారు ఉందండి, ఒక బుల్లెట్ ఉంది, ఒక XX బండి ఉంది, ఇంకో స్కూటర్ ఒకటి ఉంది. ఆయన పోస్ట్ ఆఫీస్ పుస్తకం ఏంటి, ఆధార్ కార్డు ఏంటి, రేషన్ కార్డు అయినా మొత్తం అన్నీ ఆవిడింట్లోనే ఉంటాయండి.